Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చిన్న పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? ఇంతకు ముందు అంటే ఇంట్లో అత్తమామలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ ఫుడ్ ఇవ్వద్దు అన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు 1 year బేబీకి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి? తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా? గేదె పాలు, ఆవు పాలు తాగించచ్చా? ఆఫ్టర్ 1 year తర్వాత సెర్లాక్స్ అని ఇస్తుంటారు, వుడ్వర్డ్స్ అని ఇస్తుంటారు. చాలా బేబీ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి. మన ఇంట్లో తయారు చేసుకొని వాళ్ళ శరీర దృఢత్వానికి కానివ్వండి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వాళ్ళని ఎలా పెంచాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, చిన్నపిల్లల ఆహారం విషయంలో చాలా డౌట్స్. వాళ్ళు అడగలేరు కాబట్టి బయటకి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిది అని చెప్పి ఇప్పుడు నిజంగా ఇంతకుముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు. ప్రతిదానికి యూట్యూబ్ చేసేస్తున్నారు. బిలో 1 year ఓల్డ్ బేబీకి ఫుడ్ ఏంటి, 1 year దాటాక ఫుడ్ ఏంటి, అందులో బోల్డ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు మీ దగ్గర నుంచి అసలు నిజంగా ఒక బేబీకి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటి? 5 సంవత్సరాల దాకా వాళ్ళు మనమే చూసుకోవాలి, మనమే ఫీడ్ చేయాలి కాబట్టి ఎలాంటి ఫుడ్ ఇస్తే బేబీకి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. అందరికీ బాగుంటుంది ఇది. ఈ రోజుల్లో చాలా కావాల్సిన విషయం అన్నమాట ఇది. ఎందుకంటే చాలా మోడర్న్ అనేక రకాలు వచ్చేసినాయి అమ్మ. వాటిలో అవసరం కూడా ఎందుకు వచ్చింది అంటే, సేమ్ నేను అనేక వీడియోల్లో చెప్పినట్టుగా మనం తినే దాంట్లో పొట్ట లేకపోవడం, అంటే మనకు కావాల్సినవి లేకపోవడం, భూమి నుంచి మనకు కావాల్సినవి దొరకపోవడం, రాకపోవడం ఆ ఫుడ్లోకి. ఓకే. దానివల్ల అనేక రకాల డెఫిషియన్సీలు, అనేక రకాల విటమిన్స్, అనేక రకాల ప్రోటీన్స్, అనేక రకాల మినరల్స్, డైటీషియన్స్, న్యూట్రిషన్స్ ఎంతోమంది వచ్చారమ్మా. పూర్వం ఇదేమీ లేకుండానే ఆరోగ్యంగా పెరిగారు కదా. అదేవిధంగా ఈ పాలు కూడా అమ్మ చాలామందికి బ్రెస్ట్ మిల్క్ పట్టలేదమ్మా. మీకు 100లో 30 నుంచి 40 మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇదివరకు ఒక 500లో ఒకళ్ళిద్దరు ఉండేవారు. కారణం ఏంటంటే ఆలోచన సరళి, అదేవిధంగా తినే ఆహారం. ఇది వరకు గర్భంలోంచే గర్భవతిగా ఉన్నప్పుడే ఆ శిశువుకి ట్రైనింగ్ ఇచ్చేవారమ్మ పూర్వకాలంలో. అవునా సార్? ఎలాగా అంటే యోగ శాస్త్ర ప్రకారం 3వ నెల నుంచే పిల్లలు మనం చెప్పుకుని అన్నీ వింటారు. వింటమే కాదు, వాళ్ళ బాడీలో అంటే ఇక్కడ ఒక విచిత్రం చెప్తానమ్మా. పిల్లలు పుట్టిన తర్వాత ఏడుస్తారు. ముందర తల్లి గర్భంలో ఉండగా బాగానే ఉంటారు. పుట్టిన తర్వాత ఏడవాలంటారు. ఏడవకపోతే ప్రమాదం అని డాక్టర్ గిల్లటమో కొట్టడమో చేస్తారమ్మా. తల్లి గర్భంలో ఉన్న శిశువు శ్వాస తీసుకోదు, తెలుసా మీకు? అది తెలియదు సార్. ఎందుకు తీసుకోదో చెప్పండి. ఒక స్త్రీగా మీరు ఆలోచించండి, ఒక లేడీగా. తీసుకోదు అంటే ఇప్పుడు తల్లి హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటుంది అవి తెలుసు, కానీ ఎందుకు తీసుకోదు అంటే నాకు తెలియదు. ఎందుకంటేనమ్మా, తల్లి యొక్క గర్భసంచి ఏదైతే ఉందో అది ఉమ్ము నీటితోటి నిండిపోయి ఉంది. ఓకే. ఆ ఉమ్ము నీటిలో ఈ శిశువు తేలియాడుతూ ఉంటుంది. ముక్కులు పనిచేసినాయి అనుకోండి, లంగ్స్లోకి ఆ వాటర్ వెళ్ళిపోతే శిశువు ఎలా బతుకుంటుంది? ఇది యోగులు చెప్పే శాస్త్రం తప్పమ్మా. డాక్టర్లో బయట వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. ఎందుకు బతుకుంటుంది అంటే తల్లి బొడ్డు నుంచి తనకి బాడీకి అంతా ఆహారం అందుతుంది కాబట్టి. తల్లి పేగు నుంచి బిడ్డ యొక్క బొడ్డుకి ఒక నాళం ఉంటుంది కాబట్టి అందులోంచి అన్నీ అందుతాయమ్మ. మరి శిశువు ఎలా బతుకుంది? అది మిరాకిల్. ఎందుకు అంటే ఆ శిశువు సమాధి స్థితిలో ఉంటుంది. ఈ సమాధి అంటే తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు. అది ఇండియన్ కల్చర్లోని, హిందూ ధర్మంలోని, సనాతన ధర్మంలోని దాని గురించి కొంతమందికి తెలుస్తుంది. అది కూడా అందరికీ తెలియదు. మరి ఆ శిశువు ఎలా బతుకుందమ్మా? ఎప్పుడు ఆ డాక్టర్లు ఆలోచించరు కదా. అలా ఎలా ఆలోచించిందంటే తల్లి నుంచి వెళ్ళే బ్లడ్ ద్వారానే ఆహారం, అరిగిపోయిన ఆహారం, రక్తం ద్వారా ఆ శిశువుకి కావాల్సిన అన్నీ అందుతాయి కాబట్టి బతుకుంది. ఆ శిశువు యొక్క లంగ్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాక ఆడుతాయమ్మా. శిశువు బయటకు వచ్చాక ఆ ముక్కు రంధ్రాలు
నాలిక అనేది ఇలా లోపలికి మడతాడి ముక్కురంధ్రాలకు అడ్డంగా ఉంటుందమ్మా. ముక్కురంధ్రాల్లోకి వెళ్ళిపోయి శిశువు యొక్క నాలిక ఈ ముక్కుల్లోంచి గాలి అవ్వకుండా అడ్డంబడి ఉంటుంది. అది పుట్టిన తర్వాత అది కింద పడితే ఏడుస్తారు శిశువు. అప్పుడు ముక్కులు స్టార్ట్ అవుతాయమ్మా. అప్పుడు దాకా ఈ సమాధి స్థితిలో సుషుమ్నా నాడిలో షట్చక్రాల్లో ఆ శ్వాస అనేది కొద్దిగా ఆడతాం. ఈ తల్లి యొక్క శక్తి వల్లే హార్ట్ బీట్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ద్విహృదయ అంటారు. ద్విహృదయ తల్లి అంటే 2 హృదయాలు ఉంటాయి తల్లికి, శిశువుది ఆవిడది. పల్స్ పట్టుకుంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది డాక్టర్లకి. అందుకని ఆ పల్స్ పట్టుకుని తల్లి అయిందని చెప్తారు. గుండె ఏర్పడితే తెలుస్తుంది, లేకపోతే తెలవదు మళ్ళీ. విన్నాం. ఈ నోట్లోంచి ఆ నాలుగు కింద పట్టడం వల్ల అప్పుడు ఈ శ్వాస స్టార్ట్ అయ్యి అప్పుడు కళ్ళు తెరిచి ఈ లోకాన్ని చూడటం, ఈ రంగులు చూడటం, ఈ శ్వాస అనేది బాడీకి అలవాటు పడటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ 3వ నెల నుంచి కూడా వాళ్ళు సమాధి స్థితి అంటే యోగ స్థితి. అది మనం మాట్లాడుకున్న ప్రతి మాట వింటారమ్మా. వాళ్ళు వాళ్ళ జ్ఞాపకం ఉండిపోతున్నారు. యోగశాస్త్ర ప్రకారం వాళ్ళకి పూర్వజన్మలో, నెక్స్ట్ జన్మలో, పుట్టిన జన్మలో, పుట్టబోయే జన్మలో ఏమేమి జరుగుతాయి ప్రతి మినిట్ తెలుసండి. ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. ఎన్ని జన్మలు ఎత్తారు, పూర్వం ఏమేమి ఎక్కడ పుట్టారు అన్నీ తెలుసు. పుట్టాక మర్చిపోతారు. నాలుగు కింద పడ్డాక ఆ సుషుమ్నా క్లోజ్ అయిపోయి ఈ 2 ఓపెన్ అవుతాయి. ఓకే. ఇడా పింగళ అంటారు. అందుకే దాన్ని ఏమంటారంటే ఇది మాయ, అది నిజం అంటారు. ఆ నిజంలోంచి మాయలోకి వచ్చింది కాబట్టి శిశువు ఆ నిజం అనేది మర్చిపోతుందంట. అందుకు అప్పుడు మంచి మంచి పుస్తకాలు, మంచి మాటలు, మంచి కథలు ఇవన్నీ చదవడం కానీ వినటం కానీ చేయమనేవారు. అంటే ఆ శిశువుకి మంచి జ్ఞానం వస్తుంది అన్నమాట. అది పుట్టాక మర్చిపోయినా కానీ అది ఎక్కడో చోట ఉంటుంది. మరి అభిమన్యుడు మర్చిపోలే. భారతంలో మరి దీంట్లోకి ప్రవేశించడం ఎలాగా అనేది కృష్ణుడు ఆపేస్తాడు మధ్యలో. అర్జునుడు భార్యకి చెప్తా ఉంటే అభిమన్యుడు లోపల నుంచి వింటాడు. ఏంటది, ఏం వ్యూహం అది, అందులోకి ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్తాడు, రాలేడు. రావటం అనేది చెప్పలేదు. వెళ్ళడమే కానీ రావడం ఎలాగో తెలీదు, రాలేరు బయటకి. చెప్తే వచ్చేది, చెప్పనే లేదు కదా కృష్ణుడు. ఆయనకి జ్ఞాపకం ఉందని అందరికీ జ్ఞాపకం ఉంటుందని అనుకోలేము. కానీ అది ఎప్పుడైనా మళ్ళీ రావడానికి అవకాశం ఉంది ఆ జ్ఞానం అనేది. ప్లస్ ఈ మంచి మాటలు వినడం వల్ల, మంచి సంగీతం వినడం వల్ల కానీ, మంచి కథలు, పురాణాలు ఇలాంటివి వినటం వల్ల ఆ తల్లి యొక్క హార్ట్ బీట్ కానీ, ఆ తల్లి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి అదే తరహా జీవనం అనేది ఆ శిశువుకి ప్రాప్తి అవుతుంది. ఓకే. తల్లిలో ఒక పార్ట్ కిందే పెరుగుతుంది కదమ్మా. అక్కడ మొదలయ్యి ఇది మన వాళ్ళ సిస్టమ్ పూర్వం. అందుకు తల్లికి చక్కని పురాణాలు వినిపించడం, మంచి పద్యాలు, మంచి మ్యూజిక్. మ్యూజిక్ వింటే చెట్లు కూడా పెద్దగాయలు కాస్తున్నాయని, చెట్లు కూడా మ్యూజిక్ని చెప్పినట్టు వింటున్నాయని వాళ్ళు ప్రూవ్ చేశారు. మరి తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎందుకు వినడమ్మా? ఆ చెట్టుకి ఏం బుర్రలేదని చెప్తున్నారు, మరి ఎలా వింటున్నాయి? అంటే ఈ ఆరా అనేది ఏదైతే ఉందో ఈ ప్రకృతిలో, ప్రాణశక్తి అనేది ఏదో ఉందో అన్నిటికీ కూడా జ్ఞానం అనేది ఉంటుంది. ఎంతో కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి అంతే. అక్కడ మొదలుపెట్టామో పుట్టిన వెంటనే ఒక 2-3 చుక్కలు ఆముదం పట్టేవారు. ఎందుకంటే ఈ 9 నెలల నుంచి 10 నెలల వరకు శిశువు లోపల ఉండిపోతుంది కాబట్టి ఈ తల్లి ద్వారా వెళ్ళిన ఆహారం ఇవన్నీ మలం కింద మారి ఉంటాయి కదమ్మా. మారి తన యూరిన్ కానీ లేకపోతే ఈ మలం కానీ బయటకు వచ్చాకనే మలం అవుతుంది, యూరిన్ అవుతుంది కానీ మిగిలినవి అవ్వవు. ఆ మలం బయటికి రావడానికి పొట్ట శుద్ధి అవడం కోసం ఆ 2 చుక్కలు ఆముదం వేసేవారని. ఇప్పుడు వేయొద్దని మానిపించారని. ఎప్పుడైతే అది బయటికి వెళ్ళిపోయి పొట్ట శుద్ధి అయిందో అప్పటి నుంచే ఆడికి ఆకలి స్టార్ట్ అవుతుంది. ఆడు ఏది తిన్నా అరిగిపోతుంది. అక్కడ వేసేవారమ్మ ఫౌండేషన్. ఇప్పుడు మనం చేయట్లేదు అది. ఆ పుట్టిన తర్వాత తలకి మంచి ఆముదం రాయటం, లేకపోతే ఆవు నెయ్యి రాయటం, ముక్కుల్లో ఒక చుక్క మంచి ఫ్రెష్గా తెచ్చిన నువ్వుల నూనె వేయడం. అంటే ఈ శ్లాష్మం అంతా బయటకు వచ్చేసి ముక్కులు ఓపెన్ అయ్యి శ్వాస బాగుండి ఆడి లంగ్స్ గట్టి పట్టడం కోసం. అలాగే ఆ పిల్లల్ని అస్తమానం మొహం మీద ఊదివారమ్మ. మీరు ఇప్పటికైనా ఓదండి అంటారు పిల్లలు, గట్టిగా ఊతే
అలా ఊపిరి పూర్తిగా లోపలికి లాగినప్పుడు లంగ్స్ అబ్జర్వ్ పెద్దవి అవుతాయి. ఊపిరితిత్తులు పెద్దవి అయితే ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. బాడీ అంతా ఆక్సిజన్ సప్లై అవుతుంది కదా. చాలా తెలివైనవాడు అవుతాడు, చాలా బలమైనవాడు అవుతాడు. ఆ ఊదటంలో అంత గొప్పతనం ఉంటుంది. అస్తమానం మొహం మీద అవుతాడు అని ఉలిక్కి పడతారు, గట్టిగా పీల్చుతారు గాలి, అప్పుడు దాకా పీల్చడం. ఆ చిన్నతనంలో ఆ ఊపిరి మొత్తం శరీరం బలపడే టైంలో ఊపిరితిత్తులు కూడా బలపడిపోతాయి. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయించేవారు, ఒళ్ళంతా చక్కగా నువ్వుల నూనె రాసి బాగా మసాజ్ చేసేవారు. ఆ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటేనేమో నలుగు పెట్టడం వల్ల ఏమైనా ఓపెన్ కాని నరాలు కానీ, పూర్తిగా బాడీలో స్ప్రెడ్ అవ్వని నరాలు కానీ అవి పూర్తిగా ఫ్లో వెళ్ళి అవన్నీ బాగుపడిపోతాయి. చర్మం బ్రహ్మాండంగా శుద్ధి అవుతుంది, అన్ని రంధ్రాలు ఓపెన్ అవుతాయి. చర్మంలో ఉన్న రంధ్రాలు కోటాను కోట్లు ఉంటాయి కదా చర్మంలో రంధ్రాలు, అవన్నీ ఓపెన్ అయినప్పుడు అక్కర్లేని మలినాలు బయటకు వచ్చేయటానికి ఇవన్నీ. అటువంటి రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యమ్మ ఆ పావటంలో వాడి మజిల్కి వాడి ఎముకలకి అన్నీ గట్టిపడి నువ్వుల నూనె రాసేవారు. అప్పట్లో నువ్వుల నూనె యొక్క లక్షణం ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరానికి ఉన్న అన్ని పొరలు దాటి ఎముక దాకా వెళ్ళేది నువ్వుల నూనె అంటే. హయ్యెస్ట్ కాల్షియం ఉంటుందమ్మా అందులో. ఆ కాల్షియం ఎముకలకి తగలటం వల్ల వీళ్ళు పావడం వల్ల ఆ ఎముకలు చాలా గట్టిపడిపోతాయి. ఎన్ని ఉపయోగాలు చూడండి. అక్కడి నుంచి గర్భం నుంచే శిశువుని తయారు చేయటం మొదలుపెట్టేవారు పూర్వం. ఈ నలుగు అనేది ఒక 6 నెలల సంవత్సరం పెట్టేవారు. దానివల్ల ఏంటి, హెయిర్ కూడా అక్కర్లేని వెంట్రుకలన్నీ రాలిపోయి నున్నగా ఉండేది శరీరం. పుట్టేటోడికి వెంట్రుకలు ఉంటాయి చాలామంది పిల్లలకి. ఆ నలుగు పెట్టడం వల్ల వెంట్రుకలన్నీ ఊడిపోయాయి, సాఫ్ట్గా అయిపోయి బ్రహ్మాండంగా అయిపోయి పిల్లలు ఆరోగ్యంగా అయ్యేవారమ్మ. అప్పట్లో తల్లిపాలు కాకుండా ఇంకేమన్నా కావాలంటే 6 నెలలు వచ్చాక ఏదో అన్నప్రాసన అని, అన్నప్రాసన అయినప్పుడు ఏం చేసేవారంటే పాయసం పెట్టేవారు. ఆ పాయసం కూడా ఒక ఉంగరంతోటో దేనితోటో వెండి స్పూన్ తోటో పెడతారు. ఎందుకు పెడతారు, అవి 2 విషానికి విరుగుడమ్మా. బంగారం అండ్ వెండి 2 కూడా, రాగి 3 కూడా విషానికి విరుగుడు. ప్లస్ అమృతం అయ్యి వెండి బంగారం కూడా. ఆ అమృతం అనే శక్తి ఆ బంగారంలో ఉంది కాబట్టి ఆ బంగారంతో తీసి పెట్టడం వల్ల ఈ శక్తి ఆహారంలోకి వెళ్ళి ఆడు మొట్టమొదటి తిన్న ఆహారంలో అంత శక్తి ఆ శిశువుకు దొరుకుతుంది. ఓకే, ఇంత లాజిక్ ఉంది దాని వెనక. ఊరికే మన వాళ్ళు మేనమామ ఉంగరం తీయండి, తన ఉంగరంతో పెట్టండి అంటుంటారు, కానీ లాజిక్ అయితే ఇది. వాళ్ళ శరీర శుద్ధి తిన్న ఫస్ట్ టైం తిన్నాడు కాబట్టి బంగారు భస్మం అనేది ఆయుర్వేద శాస్త్రంలో వేలాది సంవత్సరాల నుంచి వాడుతున్నారు. విపరీతమైన ఆకలి అయిపోతుంది, మామూలు ఆకలి కాదు. ఆ ఫస్ట్ టైం మనం రైస్ పెడుతున్నాం కదా, ఆహారం పెడుతున్నాం కదా, ఆ అజీత్ అనేది లేకుండా అరుగుదల కోసం ఆ బంగారం ముంచడం వల్ల ఆ తిన్నది అరిగిపోతుంది. ఓకే, అందుకని వెండి గిన్నెలు అన్నప్రాసన రోజు అమ్మమ్మలు వెండి గిన్నెలు, వెండి స్పూన్, వెండి గ్లాసులు తెస్తూ ఉంటారు, చక్కగా అందులో పెట్టాలి అని చెప్పి. బంగారం తీసుకురాలేని వాళ్ళు అందరికీ అద్భుతమైన అది. చాలామంది ఆడపిల్లకి వెండి గ్లాసు, వెండి కంచం అయినా పెడతారు సాధ్యమైనంత వరకు, ఒక గ్లాస్ అయినా ఇస్తారు. మనం ఏం చేస్తాం, బీరువాలో దాపుతాం. పండగకి తీసి తోమేసి డైలీ అందులో కనుక మీరు ఆహారం తీసుకుంటే చాలా మెరకిల్ జరుగుతుంది. మనం తినే ఆహార పదార్థంలో ఉన్న అనేక విషయాలని తీసేస్తున్నాం మరి బయటకు. ఓకే, ప్లస్ మనకి ధాతువృద్ధి అనేది జరుగుతుంది అందులో తినటం వల్ల. అందుకే ఆ వెండి గిన్నెలోని ఉగ్గు గిన్నె కూడా వెండిది. ఆ ఉగ్గు గిన్నెలోనే తల్లిపాలే చనుబాలు ఏవైతే ఉండేవో బ్రెస్ట్ ఫీడ్ అది పిండమ్మ, అందులో మందు కలిపి పోసేవారు పిల్లలకి. విరోచనాలు అవుతుంటే కావాల్సింది కలపటం, అవ్వకపోతే అవడం కోసం ఇవ్వటం, 2 ఆవం చుక్కలు వేసి అందులో. ఇలాగా ఆ చిన్నతనం నుంచే న్యాచురల్గా పెంచేవారు. ఎప్పుడైతే అన్నప్రాసన జరిగిందో అప్పటి నుంచి ఏం చేసేవారమ్మా, పెసరపప్పు లేదంటే కందిపప్పు, అన్నం కలిపి బాగా ఉడకబెట్టమ్మా, దాంట్లో చక్కగా ఎంత అన్నం ఉందో అంత నెయ్యి కానీ వెనపూస కానీ వేసేవారు. అది అందరికీ సాధ్యమని మీరు అడగచ్చు, అందరికీ సాధ్యం లేకపోవచ్చు. కానీ ఈ పెసరపప్పు ఈ పప్పులు వేసి వండటం వల్ల ఏమవుతుందంటే హై ప్రోటీన్లు అయ్యి, ప్లస్ ఆ పిల్లోడికి అనేది నెయ్యి అనేది ఎవరో ఒకళ్ళు ఇచ్చేవారు, పక్కింటి వాళ్ళు ఇంకొకళ్ళకి అంత నెయ్యి వేసి పెట్టి పిల్లోడికని. అది ఆ జీవన విధానంలో ఆ రిలేషన్ అనేది ఉందమ్మా అప్పట్లో. ఇప్పుడు పోయింది అది. అదే నేను బయట అమ్ముకోవడం. ఇప్పుడు నా చిన్నతనంలో పనిలోకి వచ్చేవారమ్మా, చిన్న కులాల వాళ్ళు, పెద్ద కులాలు అందరూ వచ్చేవారు, డబ్బులు లేని. మా అమ్మగారు అటుకులు అని ఉండేవి, పెంకుటిళ్ళు కదమ్మా,
పెద్ద బాన్ నిండా రైస్, పాత రైస్, అది కూడా బ్రౌన్ రైస్, పెద్ద బాన్ నిండా అంటే ఒక 200 కేజీలు పడుతుంది. అది ఒక 100 కేజీలు బెల్లం, ఒక 50-40 కేజీలు చింతపండు, ఇవన్నీ కూడా పైన దాసి ఉంచేవారు. ఎవరికి పురుడు వచ్చినా సరే చిన్న చిన్న వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళు వచ్చి, అమ్మ మా పాపకు పురుడు వచ్చిందంటే ఒక కొంచెం బియ్యం అంటే 4 కేజీలు 8 కేజీలు, అంత చింతపండు, ఇంత బెల్లం ముక్క. ఆ బెల్లం ఎందుకంటేనమ్మా తల్లి పుట్టిన తర్వాత శిశువు కొత్త జన్మ ఎత్తినట్టే తల్లి కూడా ఆ శిశువుతోటి కొత్త జన్మ ఎత్తినట్టే బాడీ పచ్చి అయిపోతుంది అంటారు. అంటే బాడీ అంత స్మూత్ అయిపోతుంది, అంత సున్నితం అయిపోతుంది. ఆ టైంలో పచ్చిమ అనేది అందుకే పెట్టారు. ఆ పచ్చిని తీసుకోవడం వల్లే నడుము నొప్పులు, ఎముకల నొప్పులు, స్పాండిలైటిస్లు, పొట్ట పెరిగిపోవడం, లేకపోతే స్ట్రెచ్ మార్కులు రావడం, ఇలాగ ఎన్నో జరుగుతాయి. ఆ బెల్లం ముక్క తినడం వల్ల హైయెస్ట్ కాల్షియం, ఐరన్, మినరల్స్ ఉంటాయన్నమాట. అందుకు భోజనం చేసాక ఒక బెల్లం ముక్క పెట్టేవారు పురుడుకు వచ్చిన తర్వాత 6 నెలల దాకా. ఈ తల్లి తిన్న బెల్లం ముక్కే ఈ శిశువుకి ఫీడింగ్. ఆ తల్లి తింటాను అనుకోవద్దు మీరు, అది శిశువుకి వస్తుంది. పాత బియ్యం, ఎందుకంటే అజీతి లేకుండా, వాతం లేకుండా పాత బియ్యం ఆ తల్లి తింటే చూడండి మీరు, తల్లి మసాలా తింటే ఇష్టం అని వెంటనే పిల్లడికి ఇరోసినల్ అవుతాయి. ఎందుకు అవుతాయి? ఆ కారమాడికి పడలేదు. అంటే ఈ తల్లి పాలిస్తుంది కదా, అందుకు ఈ తల్లి తిన్న ఆహారం చాలా ఇంపార్టెంట్. 6 నెలల పాటు పాలు ఇచ్చిన నాళ్ళే ఇంపార్టెంట్. 6 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కొంచెం అయ్యి తింట మొదలు పెడతారు వీళ్ళు. అప్పుడు కూడా బిడ్డకు పడుతుందో లేదో చూసుకుని తినేవారమ్మ. ఆ బిడ్డ కోసం అంత సాక్రిఫైస్ చేస్తుంది తల్లి. అది ఆ రిలేషన్ అనేది దూరం అయిపోయింది. ఇవాళ అలాగే ఎవరైనా వచ్చి అడుక్కోవడం వాళ్ళకి ప్రెస్టేజ్, దాసి ఓపుకే వెళ్ళట్లేదు. ఆ రిలేషన్, ప్రేమ అనేది అక్కడ ఆడు అడుక్కున్నాడా మనం ఇచ్చామనేది ఎప్పుడూ ఉండేది కదమ్మా. వాళ్ళ దగ్గర ఉంది, మనకు కావాలి, మనకు అవసరం ఉందని వాళ్ళు సిగ్గుపడకుండా అడిగేవారు. వీళ్ళు అంతకంటే ప్రేమగా ఇంట్లో వాళ్ళకి అలా పంచిపెట్టేవారు. అంతకంటే ప్రేమగా ఇచ్చి ఓకే 2 కొంచెంసార్లు ఇచ్చాను సరిపోతుంది ఏంట్రా, కాలితే ఇంకా కొంచెం పట్టుకెళ్ళి తత్తుకొడగానివ్వరు. ప్రేమ అనమాట. ఆ రిలేషన్ అనేది, ఆ కులాలు అనేది పట్టించుకునేవారు కాదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి. ఈ విధమైన ఆహారాలు ఇచ్చేవారమ్మ. ఇచ్చి 1 year వరకు ఏం చేసేవారు, చక్కగా ఉన్నవాళ్ళు అయితే నెయ్యో ఎన్నో ఏదో ఒకటి వేసి, ఆ పెసరపప్పు ఇలాగ 2-3 రకాల పప్పులు వేసి మెత్తగా వండి దాన్ని బాగా పిసికి గోరుముద్దలని పెట్టి ఎంత పెట్టేవారు అంటే, అది పెడదామంటే చేతిలో ఆయిల్ కారేది, నెయ్యి కానీ ఈ కానీ, ఆ చేతులే మళ్ళీ ఆ బిడ్డకు తుడిసి ఒంటికి కాస్త నలుగు పెట్టి, ఆ స్కిన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదమ్మా. అందుకనే ఇప్పుడు పిల్లలు చూడండి, వెంట్రొత్తి ఒళ్ళంతా పగిలిపోతుంది అంటారు, స్కిన్ డిసీజులు అంటున్నారు, దురదలు అంటున్నారు. అప్పుడే అంతమందికి ఉండే 1000 మందిలో వాళ్ళకి 2 ఉండేమో ఉండి కాదు. ఎందుకంటే ఇలాగ ఆయిల్స్ రాయటం, మసాజ్ చేయడం, కావాల్సినంత ఆయిల్ బాడీలో ఉండేది. ఇప్పుడు రకరకాల కెమికల్స్. ఒక శిశువుకి పురుడు వచ్చిన తర్వాత ఆ బిడ్డ 2 కేజీలు ఉంటే 3 కేజీల మందులు ఇంటికి పట్టుకుని వస్తాను తల్లి. అవునో కదా మీరు ఆలోచించుకోండి. ఒక 30-40 వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్లు, ఇంకోటి ఇవన్నీ పొట్టలోకి వెళ్తా ఉంటే డ్రై అయిపోక ఏం చేస్తుందమ్మా బాడీ. న్యాచురల్ ఫుడ్ ఇస్తే ఆ ప్రాబ్లం రాదు. సంవత్సరం దాటింది, స్లోగా చూడండి, అన్నప్రాసన రోజునే ఆవకాయ ముక్క పెడతారా అని అంటారు. లేదు, పెట్టకూడదు. ఎందుకంటే అన్నప్రాసన చేసాం కాబట్టి స్లోగా తింటాం మనం, అలవాటు చేసుకున్న ఆవకాయ ముక్క అనేది. అప్పుడు కరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ చూసుకుంటా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే వెళ్ళాలి, ఒకేసారి పెట్టేయకూడదు. అలాగా పాలు అనేది ఎప్పుడు ఇవ్వచ్చమ్మా. కానీ ఈ పాలు కోడిగుడ్డు అనేది కలపడం విషంతో సమానం, ఇవ్వకూడదు. ఆమ్లెట్ వేసి మేము కూడా తెలియనప్పుడు నా పిల్లలకి ఆమ్లెట్ పాలు ఇచ్చి స్కూల్కి పంపివ్వడం, అది ఉండి కొలిది విషం కింద మారుతుంది మా బాడీలో. అప్పటికప్పుడు రిజల్ట్ కనబడకపోవచ్చు. చాలా బ్యాడ్ అనమాట. అది మంచి ఆహారం కాదు. ఆయుర్వేద శాస్త్రంలో విరుద్ధ ఆహారం అది. పాలు చేప, పాలు చికెను, లేకపోతే పాలు గుడ్డు. ఒక అరగంట గ్యాప్తోనో గంట గ్యాప్తోనో 3 గంటల మినిమం గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా ఇచ్చేయడం వల్ల కొన్ని చెడు ప్రభావాలు. అలాగే పూర్వం ఏం చేసేవారమ్మా, మంచి సున్నుండలాంటిది ఏదో ఒకటి చేసి ఆ పాలల్లో కలిపి ఇవ్వడం, లేకపోతే డైరెక్ట్గా తినిపించడం. సార్ చిన్నపిల్లలకి సెర్లాక్స్ అని ఇస్తూ ఉంటారు కదా సార్. అవునమ్మా. ఆ సెర్లాక్స్ బదులుగా ఇంతకుముందు ఏం ఆహార పదార్థాలు ఇయ్యనమ్మా, నేను చెప్పేది అదే. ఇప్పుడు సున్నుండి ఇచ్చేవారు, లేకపోతే సిమ్మిలి, నువ్వులు కొద్దిగా లైట్గా వేడి చేసమ్మా, బెల్లం వేసి బాగా కుమ్మి వారంలో 3-4 రోజులు పెట్టేవారు. పెట్టేటోడికి ఏమవుతుంది, ఆ నువ్వుల్లో ఉన్న ఆయిల్, ఇందులో ఉన్న హయ్యెస్ట్
ఫస్ట్ కాల్షియం ఉంది నువ్వుల్లో. ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ అనేది రాదమ్మా సిమ్మిలు పెడితే పిల్లలకి. ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ కాల్షియం డెఫిషియన్సీ. అనేక రకాల మినరల్స్ పాలలో కలిపి పెడుతున్నారు. ఆ నువ్వులు బెల్లం కలపడంలో ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సినంత వచ్చేస్తుంది బాడీలో. అన్నీ వచ్చేస్తాయి. అలాగా ఆహారం ఇచ్చేటప్పుడే ఈ చిన్నప్పటి నుంచి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ వాళ్ళు తినే ఆహారంలోనే దొరికాయి. అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయింది. ఓకే. 1 year దాటాక ఎన్వి పెట్టేవాళ్ళు అయితే కొంచెం ఎన్వి పట్టడం, మిగిలిన వాళ్ళు అయితే ఇప్పుడు నేను అన్నట్టు ఈ సిమ్మిల్ లాంటివి, లేకపోతే అటుకులమ్మ. అటుకులు అనేవి అందరి ఇళ్ళల్లోనే ఉండి అప్పుడు వాళ్ళకి పళ్ళు వస్తాయి కదా. ఆ పళ్ళు వచ్చినప్పుడు కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయమ్మా. మోషన్స్ అవుతాయి, వాంతులు అవుతాయి, పిల్లలకి విపరీతంగా బాధ వచ్చి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేసేవారమ్మ, దానికి కొన్ని రకాలు ఉండి వస్ పౌడర్లు అని, లేకపోతే అతి మధురం అని, ఇలాంటిది నాలుగుకి రాసేవారు. నాలుగుకి ఆ పళ్ళు వచ్చినప్పుడు పగిలినప్పుడు ఆ దంతం పగిలి బయటకు వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేసేది అనమాట. అలాగే ఉత్తరాయణ చెట్టు వేరమ్మ. కొంచెం వైద్యం తెలిసిన వాళ్ళు అయితే ఆ ఉత్తరాయణ చెట్టు వేరు తీసి చెవుకు కట్టేవారు. ఇంకా పళ్ళు బాధ ఉండదు, అసలు నొప్పే ఉండదు, మామూలుగా వచ్చేది. ఓకే. ఇటువంటి మిరకిల్స్ అమ్మ ఇవ్వడం. అలాగే వాళ్ళకి నూనె అనేది ఎప్పుడు శుభ్రంగా కూరలో వేసి వండి పెట్టేవారమ్మ. ఇప్పటికి మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది, నెయ్యి తినొద్దు, నీళ్ళు తినొద్దు, పాలు తాగొద్దు అని అనేవారు కాదు. కొంతమంది డాక్టర్లు ఏమో పాలు తాగమంటారు, కొంతమంది ఏమో అసలు పాలే తాగొద్దు అంటారు. ఇలా రకరకాలుగానమ్మా ఇటువంటి ఆహారం పెడతా వాళ్ళకి. అప్పట్లో 2-3 సార్లేనమ్మా పడుకునేటప్పుడు పాలు ఇచ్చేవారు. 2 సార్లు భోజనం ఎవరైనా పిల్లలకు కూడా అంతే. వాళ్ళ తల్లి దగ్గర పాలు ఉంటే ఇచ్చేవారు 1 సంవత్సరం 2 ఏళ్ళు. కానీ తెలంగాణలో ఇప్పటికీ 2 ఏళ్ళు పాలు ఇచ్చి తల్లులు చాలామంది ఉన్నారమ్మ. నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోతాను. ఆ తల్లి ప్రేమకి ఆ బిడ్డ దగ్గరికి వచ్చేటికి పాలు వస్తాయి అంతే. 3 ఏళ్ళు ఇచ్చినా వస్తాయి, 4 ఏళ్ళు ఇచ్చినా వస్తాయి. కానీ దానివల్ల అన్ని సంవత్సరాలు ఇస్తే ఏమవుతుందంటే తల్లి యొక్క ఆరోగ్యం దెబ్బతింది కాబట్టి సంవత్సరం 2 ఏళ్ళు ఇమ్మని వరకోవడం కూడా. ఈ ఆహారం అలవాటు చేసమ్మా న్యాచురల్గా ఎక్కువ డైలీ పప్పు ఉండేదమ్మా. ఎవ్రీ డే 2 ఏళ్ళు వచ్చేదాకా పప్పు ఇచ్చేవారు. అదేవిధంగా ఈ అటుకులు అనేవి ఉన్నాయంటున్నాను కదా, ఈ అటుకులు కూడా అప్పుడు చాలా ప్యూర్గా పండిన ఆహారం, ఆర్గానిక్ 100% న్యాచురల్ వచ్చినాయి. ఆ అటుకులు పాలల్లో నానబెట్టి పెట్టడం, లేకపోతే బయట బఠానీలు, మరమరాలు, వేరుశెనగ గుళ్ళు, లేకపోతే మన శనగలు, అదేనమ్మా తిండి. అంతకుమించి ఏముండేది కదా. అయ్యే తినేవారు హ్యాపీగా. నాటు మొక్కజొన్న బొత్తులు, లేకపోతే చిలగడ దుంపలు, మన స్వీట్ పొటాటో అంటాం కదా, ఇలాంటివి ఉడకబెట్టి పెట్టడం పిల్లలకి. ఈ చిల్లర తిండి మట్టి కంపల్సరీగా పెట్టేవారమ్మా. లేకపోతే మురుకులు లాంటివో, కొమ్ములు లాంటివో. ఇవి ఎప్పుడూ తినేవారు కాదండి. ఈ పప్పు అనేది ఎప్పుడు కంటిన్యూగా ఉండేదమ్మా, ఏదో ఒక రకం పప్పు. దానివల్ల కావాల్సిన ప్రోటీన్ ఇవన్నీ అంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అయ్యేం లేదు. ఏమో మీరు అన్నట్టుగా అదేదో అంటున్నారు కదా, సీరియల్స్ అటువంటి సెర్లాక్స్ అవి. మరి ఇవాళ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలంటే వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఇవ్వరమ్మా. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి, ఫుడ్ అమ్మాలంటే. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ప్రిజర్వేటివ్స్ పిల్లల బాడీలోకి వెళ్తున్నాయి కదా, కెమికల్సే కదా, ఈ ప్రమాదం కదా. పూర్వం ఏమి లేవు కదా. మరమరాలు, బఠానీలు, శనగలు, మినువులు కూడా వేపించుకుని తినేవారమ్మా. ఎంత మంచి ఆహారం అమ్మా మినువులు. సున్నుండ అనేది అదే కదా. సున్నుండ ఎందుకు అంత బలం, నెయ్యి వేసి అది వేపించి పంచదార కలిపి బెల్లం కలిపి కానీ నెయ్యి వేసి పెట్టేవారు. అసలు బక్కగా ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా బలిసిపోయారు 1 నెలలో, మంచి కండలు పెరిగి. ఇప్పుడు అవి మానేసి ఏం తింటున్నాం మనం, ఏంటి వెయిట్ ఏంటంటారు, అవి వే ప్రోటీన్స్ వేయి అంటారు కదా, అలాంటివి తింటున్నాం. మరి అవి తినటం వల్ల కొంతమంది కిడ్నీలు పోతున్నాయి అంటున్నారు, కొంతమంది లివర్లు పోతున్నాయి అంటున్నారు. కిడ్నీ ఫెయిల్ అయిందని ఎంతోమంది సినిమా యాక్టర్లోని కవర్లు తింటున్నాం, బయట వాళ్ళు తింటున్నాం. జిమ్కి వెళ్ళి వే ప్రోటీన్స్ తిన్నవాళ్ళు అల్సర్స్, గ్యాస్ ప్రాబ్లమ్, లేకపోతే లివర్ పోవటం, లేకపోతే కిడ్నీ పోవడం, అయినా తింటాం మనం. సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నాము. అదే మన మరమరాలు బఠానీలు తినంటే అంటే చేదస్తూ ఉంటారు, లేకపోతే సున్నుండి తినమంటే తప్పు అంటారు. అది శుభ్రంగా వే ప్రోటీన్ వస్తాను, పాల్లో కలిపి తాగేస్తున్నాం, మాకు బోల్డ్ బలం వచ్చేస్తాను. అలా ఆలోచిస్తున్నారు కదమ్మా. ఈ న్యాచురల్గా పెరగడం వల్ల అప్పుడు అందరూ పని చేసేవారు, ఖాళీగా ఎవరో కూర్చునేవారు కాదు. లేడీస్కి ఇంట్లో పని వాళ్ళు అనేవాళ్ళు ఉండేవారు కాదు, బోల్డ్ పని ఉండేది వాళ్ళకి. అపరాలు బాగు చేసుకోవటం, అవి బాగు చేసుకోవటం, ఎన్నో రకాల పనులు. ఆల్మోస్ట్ ఖాళీ ఉండేది కాదు. మధ్యాహ్నం భోజనం అయ్యాక టీ అలవాటు అయ్యాక కొంచెం టీ తాగి 10 మంది ఒక 4-5 ఇళ్లలో వాళ్ళు ఒక చోట పోగాయి. అపరాలకి సీజన్ ఉండేది,
మసాలాలకి సీజన్ ఉండేది. ఆ సైకిల్ మీద పట్టుకుని అమ్మేవారు. అవన్నీ కొనుక్కుని మళ్ళీ వీళ్ళు బాగు చేసుకునేవాళ్ళు. ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకునేవాళ్ళు. పార్ట్నర్ అదేంటి షేర్ చేసుకోవడం అనమాట. వాటరింగ్ అంటారు కదా, వాటరింగ్ ఏదో అంటారు కదా, ఆ వాటర్ సిస్టమ్ ఏదో అంటారు అనమాట. వాళ్ళు ఈ 10 మంది వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం, వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సాయం చేయడం, అలాగే ప్రతిదీ కూడా అంత ఇంట్రెస్ట్గా చేసుకుని తినటం అలా అనేది పాజిటివ్ థింకింగ్ అనేది ఉండేదన్నమాట. ప్లస్ ఇప్పుడు మోస్ట్లీ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని అంటే తప్పనిసరి అయ్యి ఉద్యోగం చేయటం సెపరేట్. కోరికలు పెరిగిపోయి కోట్లు పెట్టి ఇళ్ళు కొనుక్కోవాలి, కోట్లు కార్లు పెట్టి కొనుక్కోవాలనుకుని ఇద్దరు కూడా ఉద్యోగం చేయటం అనేది పిల్లల్నేమో ఎవరి పనుల దగ్గర వదిలేయటం. దానివల్ల కూడా పిల్లలకి ఆ ముద్దు ముచ్చట ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. తల్లి ముద్దులో కొన్ని వేల వాట్స్ కరెంట్ ఉంటుందంట ఒక ముద్దులో. ఆ కరెంటు అది అనేది బాడీలోకి ప్రవేశించేటోడికి ఆ పిల్లవాడి యొక్క శరీరం అద్భుతంగా తయారవుతుంది అన్నమాట, మనస్సు కానీ. ఆ ముద్దు ముచ్చట ఎలా అవుతున్నారమ్మా, ఇవ్వలేకపోతున్నారు కదా చాలామంది. అందుకే ఏంటంటే అట్లీస్ట్ 1 సంవత్సరం 2 ఏళ్ళు వచ్చేదాకా అయినా పిల్లల్ని ముద్దు ముచ్చట, తల్లి స్పర్శ అనేది అన్నట్లుగంటే అద్భుతం అమ్మ శిశువుకి. ఆ 2 శరీరాల స్పర్శ అనేది అద్భుతం అనమాట. అద్భుతమైన శక్తి ఆ పిల్లవాడిలోకి తల్లి. ఆ స్పర్శ తగలగానే తెలియనంత ప్రేమ వచ్చేస్తుంది తల్లికి. అదే ఆత్మ సంతోషించడం, తను సంతోషించడం కదా ఆత్మ. ఆ ఆత్మే భగవంతుడు అంటారు కాబట్టి ఆ శక్తి అనేది పిల్లకి కానీ చేత ఆహారంలోనే కాకుండా ఈ ప్రేమ అనేది కూడా 2-3 ఏళ్ళు వచ్చేదాకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆహారంతో పాటు తల్లి ప్రేమ, తనిచ్చే చిన్న చిన్న ఆప్యాయతతో కూడిన ముద్దులు, ఇవన్నీ కూడా పిల్లల మానసికంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. జబ్బు నుంచి దూరంగా ఉంచవచ్చు. ఇన్ని విషయాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సిన బోల్డ్ విషయాలు ఉన్నాయి. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాము. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సార్. అంటే పిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఉపయోగపడే వీడియో, అసలు వాళ్ళకి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక 20 ఏళ్ల క్రితం మనం ఎలా అయితే ఉన్నామో, మన పేరెంట్స్ మనకి 40 ఏళ్ళు అంటే తెలియదు కదా సార్, ఎలా ఉన్నామో ఆ ఫుడ్నే మనం తింటే సరిపోతుంది. అలా తింటే ఏ డాక్టర్ అవసరం లేదు, ఎవరి సజెషన్ కూడా అవసరం లేదు. చక్కగా మీరు ఏవైతే మెన్షన్ ఆ లైఫ్ స్టైల్ అమ్మ పెంచడం. నేను యూట్యూబ్ చదువుతుంటే ఒక చోట ఇండియా నుంచి వెళ్ళిన ఒక లేడీ అంట, అమ్మమ్మ అనుకోండి, ఆవిడ పురుడు పోయడానికి వెళ్ళి ఆ పిల్లకి శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేసి అన్నీ చేస్తా అంటే కేసు పెట్టారంట ఆవిడ మీద. కేసు పెడితే ఆవిడ కొంచెం చదువుకుంది, ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంగ్లీష్లో అంతా. ఆ తర్వాత అలా స్నానం చేయించిన పిల్లోడిని మామూలుని చూస్తే ఆవిడకి అర్థం అవ్వలేదంట. ఏంటి అద్భుతం అని చుట్టుపక్కల వాళ్ళందరూ స్నానం చేయించుకోవడం మొదలుపెట్టారంట ఆవిడ చేత. అంటే వాళ్ళ గ్రోత్లో కానీ, ఆ బాడీలో నర్వస్ సిస్టమ్ కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్లో కానీ, ఎముకల్లో కానీ అంత డిఫరెన్స్ వచ్చిందంట. దాని చేత అయ్యి బాబు ఇలా నలుగు పెట్టడం, నూనె రాయడం వల్ల ఎంత ఉపయోగం ఉందా అని ఆశ్చర్యపోయారంట అమెరికాలో. సో మన కల్చర్స్ మనం కాపాడుకుంటూ చక్కగా పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.